Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic sequence and series లో exercise 8C లోని Roman number 3 లో first problem నుంచి స్టార్ట్ చేద్దాం. Find the sum of the following series up to n terms. సో సేమ్ మనం ఇలాంటి ప్రాబ్లమే ఎక్సర్సైజ్ 8Bలో సింప్లిఫై చేసాం. 8 ప్లస్ 88 ప్లస్ సో సేమ్ అదే ప్రాసెస్లో దీన్ని కూడా మనం సింప్లిఫై చేద్దాం. సొల్యూషన్ సో లెట్ Sn ఈక్వల్స్ టు 5 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ సో అప్ టు n టర్మ్స్ కదా. సో ప్లస్ n టర్మ్స్ సమ్ని ఫైండ్ అవుట్ చేయాలి సిరీస్. సో ఈ అన్నిట్లో నుంచి ఈ అన్ని టర్మ్స్లో నుంచి 5ని కామన్ తీయచ్చు. సో 5 1s 11 5s సో 111 అండ్ సో ఆన్ n టర్మ్స్. సో మనం ఇక్కడ 9/9తో మల్టిప్లై చేస్తున్నాం. సో మల్టిప్లై 9తో డివైడ్ చేస్తున్నాం, 9తో మల్టిప్లై డివైడింగ్. సో 9తో 9 సో మనం ఎందుకు పర్టికులర్లీ 9తో మల్టిప్లై చేయాలో మనం డిస్కస్ చేసుకున్నాం ఎక్సర్సైజ్ 8Bలో. సో 9తో 9 ఇంటూ 99 సో 999 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. సో మళ్ళీ మనం 9ని ఏ విధంగా రాసుకోవచ్చు, 10 మైనస్ 1. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మన 9 వాల్యూ వచ్చేస్తుంది. సో ఇది 100 మైనస్ 1 సో ప్లస్ 1000 మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. సో మనం 100ని ఏ విధంగా రాసుకుంటాం, సో వీటన్నిటిలో నుంచి మనం 10ని సో మైనస్ టర్మ్స్ 1 సపరేట్ 2 టర్మ్స్ లాగా రాసుకుందాం. సో 10 ప్లస్ సో 100ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 10 స్క్వేర్. సో 1000ని 10 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్. మైనస్ కదా, -1 సో మైనస్ ఇంటూ అన్ని ప్లస్లో 1 ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఈ సిరీస్లో ఎలా ఫస్ట్ టర్మ్ 10 కామన్ రేషియో కూడా 10 స్మాల్ ఏ స్మాల్ ఆర్ కూడా సేమ్ కామన్. సో 10 10. సో ఇప్పుడు ఇది Sn ఫార్ములా ప్రకారం ఇదేమవుతుంది, 10 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. సో ఏ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. సో దీన్ని మైనస్, సో ఇది ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, n టర్మ్స్ 1 కదా, n టర్మ్స్ ఉన్నది. సో n. సో ఇప్పుడు మనం దీన్ని ఈ టర్మ్స్ ఓకే 5/9 సో 10 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 బై 9 మైనస్ n. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా మల్టిప్లై చేస్తే 5 times 50 బై 9 9s 81. సో మిగిలిన టర్మ్స్ 10 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. సో ఈ టర్మ్ని కూడా 5/9తో మల్టిప్లై చేస్తున్నాం. సో అంతే, సమ్ ఆఫ్ ఫాలోయింగ్ సిరీస్ అప్ టు n టర్మ్స్. సో సమ్ ఆఫ్ n టర్మ్స్. సో నెక్స్ట్ సెకండ్, ఫస్ట్ ప్రాబ్లంలోనే సెకండ్ కదా. సో ఇది ఎలా ఉంది మనకి, సమ్ అనేది 0.6 ప్లస్ 0.66 ప్లస్ 0.666 అండ్ సో ఆన్. సో n టర్మ్స్ వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ సొల్యూషన్ Sn ఈక్వల్స్ టు సో 0.6 ప్లస్ 0.66. సో మనం ఇంతకుముందు ఏ విధంగా సింప్లిఫై చేసామో సేమ్ అదే విధంగా అప్ టు n టర్మ్స్. 6 ఇంటూ సో 6ని కామన్ తీసామంటే సో 0.1. సో 6 ఇంటూ 0.1 0.6. సో 0.11.
సో 0.111 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. సో మళ్ళీ మనం 9తో మల్టిప్లై, 9తో డివైడ్. సో 9తో మల్టిప్లై చేస్తే 1తో 0.9, 0.99, 0.999 అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. సో మనం 0.9ని ఏ విధంగా రాసుకోవచ్చు? సో 0.9 1/10. సో 1 మైనస్ 1/10 ఇలా రాసుకోవచ్చు. సో ఎలా? సో మళ్ళీ మనం ఇది యాజ్ ఇట్ ఈస్ సింప్లిఫై చేస్తే చూడండి, ఎల్సిఎం 10 తీసుకోవచ్చు. సో 10 మైనస్ 1 ఏమవుతుంది? 9/10. సో 0.9 అంతే కదా. సో సేమ్ వాల్యూ. సో 0.9ని మనం ఏ విధంగా రాసుకుంటున్నాము? 1 మైనస్ 1/10. సో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 1 మైనస్ 1/100. సో 100 రావాలి. సో 2 పాయింట్స్ ఉన్నాయి కదా. సో 2 zeros ప్లస్ 1 మైనస్ 1/, సో 3 పాయింట్స్, సో 3 zeros ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. సో వీటినన్నిటిలో మనం 1 టర్మ్స్ని, సో మైనస్ 1/10 టర్మ్స్ని అన్నిటిని ఒక సైడ్గా రాసుకుందాం. సో 6/9. సో ఇది క్యాన్సిల్ అవుతుంది కదా. 6/9, 2 3s, 3 2s, 3 3s, 2/3. సో 1 టర్మ్స్ అన్నిటిని 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. సో మైనస్ ఉండే టర్మ్స్ మైనస్, సో 1/10 ప్లస్ 1/100ని 1/10 స్క్వేర్ ప్లస్ 1/10 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్. సో 2/3. సో 1 n టర్మ్స్ ఉన్నాయి. సో n వచ్చి n అవుతుంది మైనస్ ఆఫ్. సో ఇందులో కూడా ఫస్ట్ టర్మ్ 1/10, స్మాల్ ఆర్ కామన్ రేషియో కూడా 1/10. సో 1/10 అనేది ఆర్ కామన్ రేషియో ఆర్ 1/10 అనేది లెస్ దాన్ 1 కదా. సో అప్పుడు మన ఫార్ములా చేంజ్ అవుతుంది, ఎస్ఎన్ ఫార్ములా. సో ఏమిటి? ఏ ఇంటూ ఆర్ 1 మైనస్ ఆర్ టు ది పవర్ ఆఫ్ 10 n. సో బై 1 మైనస్ 1/10. సో అంతేనా ఫార్ములా. సో నెక్స్ట్ 2/3 n మైనస్, సో 2/3తో మల్టిప్లై చేసేద్దాం. సో 2/3 n మైనస్, సో 2/3 ఇంటూ, సో ఇక్కడ ఇది ఎల్సిఎం చేసి రాద్దాం. సో 1/10, 1 మైనస్ 1/10 హోల్ పవర్ n బై, సో 10 మైనస్ 1 9/10. సో ఇది డినామినేటర్లో 10, న్యూమరేటర్లోని డినామినేటర్. సో డినామినేటర్లో మళ్ళీ ఇది డినామినేటర్, ఈ 10 గెట్ క్యాన్సిల్. సో మళ్ళీ మనకి ఏం మిగులుతుంది ఇక్కడ? సో 2n/3 మైనస్ 2/3 ఇంటూ, సో ఈ 1/9ని మనం 1/9, 1 మైనస్, సో 1/, ఇది 1/10 టు ది పవర్ ఆఫ్ n అంటే మనం ఇది న్యూమరేటర్ రెసిప్రోకల్ ఏమవుతుంది? 10 టు ది పవర్ ఆఫ్ మైనస్ n కదా. సో సేమ్ దీన్ని కూడా మనం ఇక్కడ రెసిప్రోకల్ లాగా 10 టు ది పవర్ ఆఫ్ మైనస్ n. సో ఇప్పుడు ఇది మల్టిప్లై చేసామంటే 2n/3 మైనస్ 2/3 9 27, 1 మైనస్ 10 టు ది పవర్ ఆఫ్ మైనస్ 1.
సో దిస్ ఈస్ ద టర్మ్ ఆఫ్ సమ్. సో అర్థమైంది కదా మనం ఇక్కడ ఏ విధంగా సింప్లిఫై చేసామో. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ f is a function satisfies f of x plus y equals to f of x f of y for all x comma y belongs to natural numbers and such that f of 1 అనేది 3 అంటున్నారు. సో సమ్మేషన్ x ఈక్వల్స్ టు 1 n టర్మ్స్ వరకు f of x వాల్యూ 120 అయింది. ఫైండ్ ద n వాల్యూ. సో ఈ n వాల్యూ ఎన్ని టర్మ్స్కి ఈక్వల్ అయినట్లయితే 120 అనేది మనకి వస్తుంది. సో కాబట్టి n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్. సో ఫంక్షన్ ఎఫ్ అనేది ఫంక్షన్ అంటున్నారు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై ఫర్ ఆల్ x comma y is belongs to natural numbers. So 1. సో మళ్ళీ గివెన్ ఏమిచ్చారు, f of 1 equals to 3. సో టేకింగ్, సో మనకి ఇక్కడ x వాల్యూ y వాల్యూ ఫస్ట్ ఇది, సో x వాల్యూ 0 y వాల్యూ ఏదో ఒకటి 1 నుండి, సో f of 1 equals to 3 అయింది. సో నెక్స్ట్ f of 2 f of 3 f of 4 వీటిని అన్నిటిని ఫైండ్ అవుట్ చేసి మనం n వాల్యూ ఈక్వల్స్ టు ఎన్ని టర్మ్స్ వరకు 120 అనేది మనకి ఈక్వల్ అవుతుంది అని ఫైండ్ అవుట్ చేయాలి. సో టేకింగ్ ఫస్ట్ x ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు 1 వి గెట్ f of, సో x 1 y 1. సో ఇప్పుడు ఇదేమవుతుంది f of 2 ఈక్వల్స్ టు, సో f of 1 f of 1. సో f of 1 వాల్యూ ఎంత 3. సో 3 ఇంటూ 3 9. ఓకే, నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, సో ఏదైనా x అనేది 1 అయినా ఉంచండి, y అయినా ఇట్లా అయినా మనకి ఆన్సర్ మల్టిప్లై అనేది ఒకటే వస్తుంది. సో f of 3 ఈక్వల్స్ టు, సో f of 1 ఇంటూ f of 2. సో f of 1 3, f of 2 ఎంత 9. సో 3 9s 27. సో అదేవిధంగా f of 4, సో f of 4 1 ప్లస్ 3 అనుకుందాం. y అనేది f of 4 ఈక్వల్స్ టు f of 1 f of 3. సో f of 1 3 ఇంటూ 27, సో 81. సో అండ్ సో ఆన్. సో ఎంతవరకు మనకి 120 అనేది ఈక్వల్ అవుతుంది. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేర్ఫోర్ f of 1 f of 2 f of 3 that is and so on is equals to 3, 9, 27, 81 and so on. ఇది ఎలా ఉంది, జీపీలో ఉందా, మనకి మల్టిప్లై కామన్ ఫస్ట్ ఏ అనేది 3, సో కామన్ రేషియో కూడా 3. సో 3 స్క్వేర్, సో 3 క్యూబ్, సో అలానే ఉంది కదా. సో ఇది ఎలా ఉంది, జీపీలో ఉంది. ఫార్మ్ ఏ జీపీ విత్ బోత్ ఫస్ట్ టర్మ్ and common ratio equal. Two, 3. సో మనకు తెలుసు SN ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ SN. ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ, సో ఆర్ వాల్యూ గ్రేటర్ దాన్ 1. సో కాబట్టి a into r to the power of n minus 1 by r plus r minus 1. సో మనకి ఇక్కడ ఏమంటున్నారు, సమ్మేషన్ x ఈక్వల్స్ టు 1 to n వరకు f of x ఈక్వల్స్ టు 120 అని ఎప్పుడు ఇది ఈక్వల్ అవుతుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి.
So f of x, it is given that summation x equals to 1 n f of x equals to 120. సో సమ్ ఆఫ్ సమ్మేషన్ అంటేనే సమ్ కదా, సో అంటే ఇది ఈ టర్మ్స్కి ఈక్వల్ అవుతుంది. సో మనం ఫస్ట్ టర్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఏ ఈక్వల్స్ టు 3, కామన్ రేషియో కూడా 3. సో మనం n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 minus 1 ఈక్వల్స్ టు 120. సో 3 1s 3 4s. సో 3 to the power of n minus 1. సో 3 minus 1 ఎంత ఉంది, 2. సో 2ని మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. ఇప్పుడు ఇదేమవుతుంది 2 into 40. సో మళ్ళీ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 to the power of n. సో ఈ +1 ఇటు సైడ్ వచ్చిందంటే ఏమవుతుంది, -1 +1 అవుతుంది. సో 2 4s 80 minus in +1. సో 3 to the power of n 81. సో మనం 81ని ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ 3 to the power of 4 అంతే కదా. సో ఇప్పుడు బేసెస్ ఈక్వల్, పవర్ కూడా n ఈక్వల్స్ టు 4. సో మనం n వాల్యూనే కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో n అనేది 4 అయ్యేంత వరకు మనకి f of x ఈక్వల్స్ టు 120కి ఈక్వల్ అవుతుంది. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఏ ఫార్మర్ buys ఏ ట్రాక్టర్ ఫర్ ₹12,000. సో తన ట్రాక్టర్ని కొనాలనుకుంటున్నారు. సో 12,000. హీ పేస్ ₹6,000 క్యాష్ అండ్ అగ్రీ టు పే బ్యాలెన్స్ ఇన్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ₹500 ప్లస్ 12% ఇంట్రెస్ట్ ఆన్ ది అన్పెయిడ్ అమౌంట్. సో ట్రాక్టర్ అనేది 12,000 అమౌంట్ అంటున్నారు. సో ఈ 12,000లో 6,000 అనేది క్యాష్గా పే చేసేసి, సో మిగిలిన అమౌంట్, సో 12,000లో అన్పెయిడ్ అమౌంట్ ఉంది కదా, సో ఈ అన్పెయిడ్ అమౌంట్ని అతను ఇన్స్టాల్మెంట్స్ ద్వారా 500 రూపీస్తో స్టార్ట్ చేస్తూ 12% ఇంట్రెస్ట్తో ఆ మిగిలిన అన్పెయిడ్ అమౌంట్ కనుక అతను పే చేస్తే అప్పుడు హౌ మచ్ విల్ ద ట్రాక్టర్ కాస్ట్ హిమ్. సో ట్రాక్టర్ అనేది 12,000 యాక్చువల్లీ. సో అతను హాఫ్ అమౌంట్ని, అన్పెయిడ్ అమౌంట్ని ఈ విధంగా ఇన్స్టాల్మెంట్స్ ద్వారా 12% ఇంట్రెస్ట్తో కట్టినట్లయితే అప్పుడు అతనికి ఆ టోటల్ కాస్ట్ అతను ఎంత ట్రాక్టర్కి పే చేశాడో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమైంది కదా. ఇన్స్టాల్మెంట్స్ ద్వారా కట్టిన తర్వాత టోటల్ అతను ఆ ట్రాక్టర్కి ఎంత పే చేశాడో ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ దట్ ద ఫార్మర్ పేస్ ₹6,000. సో 6,000 క్యాష్ అయితే ఫస్ట్లో కట్టేశాడు. సో అన్పెయిడ్ అమౌంట్, సో అన్పెయిడ్ అమౌంట్ ఉందో దాన్ని ఇన్స్టాల్మెంట్లో చేంజ్ చేసుకున్నాడు. సో అన్పెయిడ్ అమౌంట్ ఈక్వల్స్ టు, సో ₹12,000లో నుంచి సో మైనస్ పెయిడ్ అమౌంట్, సో ఎంత వస్తుంది మనకి, ₹6,000. సో 6,000 అనేది అతను ఇన్స్టాల్మెంట్లో చేంజ్ చేసుకున్నాడు. he will pay in, సో ఈ 6,000 అనేది 5,500తో పే చేస్తే అతని ట్రాక్టర్ కాస్ట్ ఎంత అని అర్థమవుతుంది. అంటే ద రిమైనింగ్ ఆఫ్ రూపీస్ ఈ 6,000 he will pay in 12 ఈక్వల్ మంత్స్ ఇన్స్టాల్మెంట్. సో ఇది ఎలా 12 మంత్స్ అని ఎలా చెప్తున్నామంటే, సో ఎన్ని టర్మ్స్ అనుకుందాం. సో ఎన్ని మంత్స్లో పే చేస్తున్నాడు అంటే 6,000 బై, సో అతను పే చేయాల్సిన అమౌంట్ 6,000 కదా, సో అతను ఎంత పే చేస్తున్నాడు 5,000.
500 సారీ 500. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 500తో మనం ఇది ఈ అమౌంట్ని కనుక డివైడ్ చేస్తే 5 1s 5 2s 10. సో అతను 12 మంత్స్లో ఈ 500 ఈ 6000 అనేది పే చేస్తాడు విత్ ఇంట్రెస్ట్ 12%తో అనమాట. సో మీకు అర్థమైంది కదా. సో ఎన్ని టర్మ్స్ కడతాడు అంటే 12. సో n ఈక్వల్స్ టు 12కి ఈక్వల్ అనమాట. సో సొల్యూషన్ అకార్డింగ్ టు given condition, the interest paid annually is so 12% తో సో 12% ఆఫ్ 6000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి 6000 మీద 12% వడ్డీ. సో ఇంట్రెస్ట్ మళ్ళీ 12% ఆఫ్ నెక్స్ట్ మంత్కి అతనికి ఎంత తగ్గుతుంది 500. సో టోటల్ అమౌంట్లో 500 తగ్గుతుంది కదా. సో కట్టిన దాంట్లో సో 5500 6000 మైనస్ 500. సో నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ మంత్కి 12% ఆఫ్ వడ్డీ విత్ 500 ఆల్రెడీ కట్టుంటారు కదా. సో మళ్ళీ మైనస్ లెస్ సో 5000 అనేది మిగిలింది. సో నెక్స్ట్ అండ్ సో ఆన్ ఎంతవరకు కడతాడు ఇతను 12% వడ్డీ ఆఫ్ లాస్ట్ పేమెంట్ 500 వచ్చేంత వరకు కడతారనమాట. థస్ ఇప్పుడు మనం టోటల్ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అతను టోటల్గా ఈ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా ఎంత అమౌంట్ని పే చేస్తాడో ఫైండ్ అవుట్ చేయాలి. సో ద టోటల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో అమౌంట్ అనేది 6000 అని అర్థమైపోయింది. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయడానికి సో ఈ టోటల్ అమౌంట్కి మనం ఇంట్రెస్ట్ని యాడ్ చేసామంటే మనకి డాక్టర్కి అతను ఎంత పే చేశాడో అర్థమైపోతుంది అనమాట. సో 12% ఆఫ్ 6000 ప్లస్ 12% ఆఫ్ 5500 ప్లస్ సో సమ్ని ఫైండ్ అవుట్ చేయాలి సిరీస్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 12% ఆఫ్ 500. సో మనం వీటిని అన్నిట్లో నుంచి 12% ఆఫ్ కామన్ ఉంది కదా ఈ అన్ని టర్మ్స్లో. సో ఈ అన్ని టర్మ్స్లో నుంచి 12%ని కామన్ తీద్దాం. సో 12% ఆఫ్ ఇంటూ సో ప్రతి టర్మ్ నుంచి ఈ టర్మ్లో 6000 ప్లస్ ఈ టర్మ్లో 55 సో ఇందులో 5000 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 500. సో మనం ఇది ప్లస్ టర్మ్స్లో ఉన్నాయి కదా. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సో లాస్ట్ టర్మ్ ఉంది కదా. సో ఈ టర్మ్ని 500 ప్లస్ సో దీని ముందు టర్మ్ ఏమంటుంది 1000. సో దీని తర్వాత మళ్ళీ 1500 ప్లస్ అండ్ సో ఆన్ ఎంతవరకు 6000 వరకు కదా కట్టేది. సో 6000 సో ప్లస్ టర్మ్ కాబట్టి మనం ఎలా అయినా ఫస్ట్ టర్మ్ని లాస్ట్లో లాస్ట్ టర్మ్ని ఎలా రాసుకున్నా మనకి వాల్యూ అనేది చేంజ్ కాదు కదా. సో ఇప్పుడు ఈ సిరీస్ అనేది ఎలా ఉంది ఈ సిరీస్ సో ప్లస్ 500 ప్లస్ 500 ప్లస్ సో కామన్ డిఫరెన్స్ అనేది ఉంది. సో రేషియోలో లేకుండా మనకి డిఫరెన్స్లో ఉంది. అంటే ఇది ఏ విధంగా ఉంది ఇది ఏపీలో ఉంది అర్థమెటిక్ మీన్ కదా. సో విత్ ద కామన్ డిఫరెన్స్ 500. సో 500లో ఇది అర్థమెటిక్. సో ఓకే మనం ఇది రాద్దాం. నౌ సో మనం ఈ సిరీస్ని సపరేట్గా తీసుకుందాం మీ అండర్స్టాండింగ్. సిరీస్ సో 500 ప్లస్ ప్లస్ 1000
plus 1500 plus and so on plus 6000 is an AP. సో ఇది ఎలా ఉంది, ఏపీలో ఉంది. విత్ కామన్ డిఫరెన్స్ విత్ బోత్ ఫస్ట్ టర్మ్ 500, కామన్ డిఫరెన్స్ కూడా 500 కదా. సో 5000 మైనస్ 500, సో 500. సో కామన్ డిఫరెన్స్ కూడా ఈక్వల్గా ఉంది. సో విత్ బోత్ ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు 500. సో 500కి ఈక్వల్గా ఉంది. సో ఇప్పుడు ఇది ఎలా మనకి సమ్ ఆఫ్ ఈ సిరీస్ని ఏపీలో ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా ఏంటి, ఎస్ఎన్ ఈక్వల్స్ టు n/2 a ప్లస్ ఎల్. సో n అనేది టర్మ్స్, a అనేది ఫస్ట్ టర్మ్, ఎల్ అనేది లార్జెస్ట్ టర్మ్. సో ఇది మనం ఫార్ములాస్లో చెప్పేటప్పుడు టూ ఫార్ములాస్ని చెప్పుకున్నాము. సో సందర్భాన్ని బట్టి మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటున్నాం. సో n అనేది ఇక్కడ n యూజ్ చేస్తున్నాం కదా. సో లెట్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ది ఏపీ bn. సో ఇక్కడ n అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో n వాల్యూ ఎన్ని టర్మ్స్ వరకు, ఎన్ని మంత్ వరకు అతను ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తాడు, 12 months వరకు ఇన్స్టాల్మెంట్. సో ఈ 12 అనేది ఎలా వచ్చింది మనకి, 6000/500. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, n అనేది 12 టర్మ్స్ ఉన్నాయి. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసామంటే, సో 12/2. సో ఫస్ట్ టర్మ్ 500, లార్జ్ టర్మ్ 6000, అంతేనా. సో 2 1s 2 6, 6 into 6500, 6 into 6500 39,000. సో టోటల్ ఎంత వచ్చింది ఈ సిరీస్ అనేది మనకి 39,000. సో మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి కదా ఈ టోటల్ ఇంట్రెస్ట్ టు బి పెయిడ్లో. సో ఈ సిరీస్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో థర్స్ టోటల్ ఇంట్రెస్ట్ టు బి పెయిడ్. సో 12% ఆఫ్, సో ఈ సిరీస్ ఫైండ్ అవుట్ చేసాం కదా, వాల్యూ 39,000. సో మనం 12% ఆఫ్ని ఎలా రాసుకుంటాం, 12/% 100 ఆఫ్ ఇంటూ 39,000. సో 2 zeros. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలింది టోటల్ 12తో ఇది మల్టిప్లై చేసామంటే 4680. సో అతను కట్టిన ఇంట్రెస్ట్ ఎంత, 12 months ఇన్స్టాల్మెంట్స్తో 4680. సో ఇప్పుడు అతను టోటల్గా పే చేసిన అమౌంట్, థస్ కాస్ట్ ఆఫ్ ది డాక్టర్ ఈక్వల్స్ టు, సో మొత్తం టోటల్ కాస్ట్ ఎంత డాక్టర్ది, సో అతను 12,000 డాక్టర్కి, విత్ ఇంట్రెస్ట్ ఎంత కట్టాడు 12 monthsలో 4680. సో దీన్ని మనం యాడ్ చేయాలి టోటల్ కాస్ట్కి. సో ఇంట్రెస్ట్ కూడా కట్టారు కదా. సో ప్లస్ ₹4680. సో టోటల్ కాస్ట్ అతనికి ఆ ట్రాక్టర్ ఎంత పడింది అంటే 16,680. సో అతను ఇన్స్టాల్మెంట్ చేంజ్ చేసుకునేటప్పటికి కాస్ట్ వచ్చి ట్రాక్టర్ కాస్ట్ 16,680 అమౌంట్ని అతను కట్టాడనమాట. సో అర్థమైంది కదా. సో ఇది మీ అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ ఈ స్టెప్ని, ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని రాసాము. సో నెక్స్ట్ ప్రాబ్లంలో మనం ఇది డైరెక్ట్గా సింప్లిఫై చేస్తాం, మీకు మరింత ఐడియా వస్తుంది.
సో షంషాద్ అలీ బాయ్స్ ఏ స్కూటర్ ఫర్ రూపీస్ 22,000. సో అతను స్కూటర్ కొన్నాడు 22,000. హీ పేస్ రూపీస్ 4,000 క్యాష్ అండ్ అగ్రీ టు పే ద బ్యాలెన్స్ ఇన్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ రూపీస్ 1,000 ప్లస్ 10% ఇంట్రెస్ట్తో అతను మిగిలిన అమౌంట్ని పే చేస్తాను అని అంటున్నాడు. హౌ మచ్ విల్ ద స్కూటర్ కాస్ట్ హిమ్? సో అతను ఇన్స్టాల్మెంట్లో చేంజ్ చేసుకున్నట్లయితే అన్పెయిడ్ అమౌంట్ అతనికి స్కూటర్ బై చేయడానికి టోటల్ కాస్ట్ ఎంత అయింది? సో ఇన్స్టాల్మెంట్లో చేంజ్ చేసేసరికి అతనికి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయింది కదా. సో అప్పుడు ఈ స్కూటర్ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో ఆ కాస్ట్ అనేది అతనికి ఎంత పడింది అని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో సేమ్ ఇంతకుముందు ఎలా ప్రాబ్లం చేసామో అదే ప్రాబ్లం. సో అక్కడ ట్రాక్టర్ కొన్నాడు, ఇక్కడ స్కూటర్. గివెన్ దట్ షంషాద్ అలీ buys a scooter for rupees 22,000 and pay, so ఎంత కట్టారు 4,000 ఇన్ క్యాష్. సో అన్పెయిడ్ అమౌంట్కి వడ్డీ కదా. సో ఇంట్రెస్ట్ అన్పెయిడ్ అమౌంట్. సో అన్పెయిడ్ అమౌంట్ ఈక్వల్స్ టు రూపీస్ 22,000 మైనస్ 4,000. సో రూపీస్ ఎంత మనీని అతను చేంజ్ చేసుకున్నారు ఇక్కడ 18,000ని విత్ 10% ఇంట్రెస్ట్తో అతను 1,000 రూపీస్తో పే చేస్తాడు అని అర్థమైంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని టర్మ్స్ అంటే ఎన్ని నెలలు అతను కట్టగలుగుతాడు, ఎన్ని టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో 18,000 డివైడెడ్ బై, సో అతని మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత 1,000 రూపీస్. సో డివైడెడ్ బై 1,000 రూపీస్, సో 1,000 సో 18 మంత్స్ అనేది విత్ 10% ఇంట్రెస్ట్తో అతను పే చేస్తాడనమాట ఈ 18,000 అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తే, సో ఇంట్రెస్ట్ ప్లస్ టోటల్ కాస్ట్ యాడ్ చేస్తే మనకి అతనికి స్కూటర్ కాస్ట్ ఎంత పడిందో అర్థమవుతుంది. సో అకార్డింగ్ టు ద గివెన్ కండిషన్, the interest paid annually is, so 10% of 18,000. So first 18,000కి 10% interest. సో నెక్స్ట్ మంత్ 10% ఆఫ్, సో 1,000 రూపీస్ లెస్ అవుతుంది కదా. సో 17,000. సో నెక్స్ట్ 10% ఆఫ్, సో మళ్ళీ 1,000 లెస్ అవుతుంది 16,000. సో అండ్ సో ఆన్ 10% ఆఫ్ ఎంతవరకు అతను కడతాడు 1,000 రూపీస్ వచ్చేంత వరకు కడతాడు. సో ఎన్ టర్మ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి 18 మంత్స్ వరకు. సో థస్ టోటల్ ఇంట్రెస్ట్ టు బీ పెయిడ్. సో అతను ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో 10% ఆఫ్ 18,000 ప్లస్ 10% ఆఫ్ 17,000 10% ఆఫ్ 17,000 ప్లస్ 10% ఆఫ్ 16,000 అండ్ సో ఆన్ ఎంతవరకు 1,000 వచ్చేంత వరకు. సో 10% ఆఫ్ 1,000. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ టర్మ్స్లో అన్నిటిలో నుంచి 10% వడ్డీని కామన్ తీయచ్చు. సో మిగిలిన టర్మ్స్ 18,000 ప్లస్ 17,000 ప్లస్ 16,000
ప్లస్ అండ్ సో ఆన్ 1000. సో ఇవి ప్లస్ టర్మ్స్ కాబట్టి లాస్ట్ టర్మ్ని ఫస్ట్లో, ఫస్ట్ టర్మ్స్ని లాస్ట్లో చేంజ్ చేసిన మన వాల్యూ అనేది చేంజ్ కాదు. సో 1000 ప్లస్, సో నెక్స్ట్ 2000, నెక్స్ట్ 3000 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 18,000. సో 18,000 స్టార్టింగ్. సో 18,000. సో మనం ఇంతకుముందే ఫార్ములాలో ఫైండ్ అవుట్ చేసాం 10% ఆఫ్. సో ఇది ఎలా ఉంది మనకి సేమ్ 1000 రూపీస్ ఫస్ట్ టర్మ్. సో కామన్ డిఫరెన్స్ ఆర్ అనేది ఎంత ఉంది మనకి 1000, సేమ్ విత్ కామన్ సేమ్. సో ఇప్పుడు మనకి ఏపీలో ఉంది కదా ఈ సిరీస్ అనేది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఫస్ట్ టర్మ్ సో n/2 కదా. సో ఇంతకుముందు ఈ ఫార్ములా యూస్ చేసాం కదా ఇక్కడ, Sn ఈక్వల్స్ టు n/2 a ప్లస్ ఎల్. సో ఓకే ఇక్కడ రాద్దాం ఫార్ములా. సో ఈ సిరీస్ అనేది ఏపీలో ఉంది. సో Sn ఈక్వల్స్ టు n/2 సో a ప్లస్ ఎల్. సో ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. సో n అనేది మనకి ఎన్ని మంత్స్ కానీ అర్థమైంది ఇక్కడ 18 మంత్స్. సో 18/2 ఫస్ట్ టర్మ్ స్మాల్ ఏ ఎంత 1000, ఎల్ అనేది లాస్ట్ టర్మ్ సో 18,000. సో 2 1s 2 9s. సో 10% ఆఫ్ 9 into 19,000. సో 10%ని మనం ఎలా రాసుకోవచ్చు, 10/100 ఇంటూ 19 9s 171,000. సో ఈ 10,10,10. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చి 17,700 17,000. దేర్ఫోర్ సో మనం అతనికి ఎంత కాస్ట్ పడింది స్కూటర్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో కాస్ట్ ఆఫ్ స్కూటర్ ఈక్వల్స్ టు, సో టోటల్ కాస్ట్ స్కూటర్ ఎంత 22,000 కదా, ప్లస్ 17,000 17,100. సో ఇది టోటల్ కాస్ట్ 39,100. సో అర్థమైంది కదా. అతను ఇన్స్టాల్మెంట్లో చేంజ్ చేసేసరికి స్కూటర్ కాస్ట్ అనేది అతనికి 39,100 అమౌంట్ అనేది అతను టోటల్గా పే చేశాడు. సో మీకు అర్థమైంది కదా ఏ విధంగా సింప్లిఫై చేసాము. సో ఇన్ దిస్ వీడియో we solved the problems Roman number 3 1 to 4 problems. If you have any doubts you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.